ఎప్పుడు నీళ్ళు చేసుడే రక్తగంధానికామం దేవం జగత్కారణముచితం ఆవిర్భూతం సృష్ట్యాదో పురుషాత్మనం ఏవం ధ్యాయతి నమో లంబోదరాయ ఏకదంతాయ విష్ణురాజనగమలే దివ్యపుష్పాంజలిప్రయామి నమస్కరోమి కూర్చోండి. పునః పూజార్థే నమస్కారాన్ని సమర్పయామి. అత్యంత నీరు వదిలిపెట్టండి. అనయా కృతపూజన భగవాన్ సర్వాత్మా నమః. ఓం బాలచంద్రాయ నమః. ఓం గజాననాయ నమః. ఓం వక్రదండాయ నమః. ఓం శూర్పకర్ణాయ నమః. ఓం హేరంబాయ నమః. ఓం స్కందపూర్వజాయ నమః. ఓం ఉమాపుత్రాయ నమః. ఓం మూషకవాహనాయ నమః. ఓం సర్వసిద్ధిప్రదాయకాయ నమః. ఓం కుమారగురవే నమః. నానావిధకాలోద్భవ పరిమళ పత్రపుష్పాంజలిం సమర్పయామి. ధూమాగ్రాపయామి. అగరవత్తి వనస్పతి. ఈరోజు మనం జైత్యాల డిస్టిక్లోని ధరంపూర్లో ఉన్నాం. ఫస్ట్ టైం ఇక్కడ మట్టి విగ్రహం తయారు చేయడం మరింది. గత ఎన్ని సంవత్సరాల నుంచి పెడుతులో యూత్ సభ్యులతో తెలుసుకున్నాం. మేము గత 2006 నుంచి పెడుతున్నాము. అదేవిధంగా ఎప్పుడులాగానే గణేష్ నవరాత్రిలో భాగంగా ఈ సంవత్సరం 28 ఫీట్ల మట్టి గణపతి చేయడం జరిగింది. ఇది ధర్మపురి కాన్స్టిట్యున్సీలో మొట్టమొదటి అతిపెద్ద మట్టి వినాయకుడు. అలాగే ధర్మపురి చెరువు కట్టపై ఇది ఉంటుంది. అలాగే 2006 నుంచి వెంక్స్ శివసేన ఆధ్వర్యంలో యథావిధంగా గణేష్ నవరాత్రులు జరుపుతున్నాం. శనివారం రోజు అంగరంగ వైభవంగా ఉన్న చోటనే నిమజ్జనం జరుగుతుంది. ఈ గణనాథుని కూడా గత 2 నెలల సమయంలో ఇక్కడే కళాకారులతో చేయించడం జరిగింది. అదేవిధంగా నిమజ్జనం కూడా ఉన్న జాగాలోనే నిమజ్జనం చేయడం జరుగుతుంది. శనివారం రోజు చూడాల్సిన వాళ్ళు ఖచ్చితంగా ధర్మపూర్లోకి చింతామణి చెరువు కట్టపైకి వచ్చి గణేష్ నిమజ్జనాన్ని చూడవచ్చు. వినాయకుడిని తయారీకి ఎన్ని నెలలు పట్టిందన్న? సుమారుగా 2 నెలల సమయం పట్టింది. వెంక్స్ శివసేన. Yeah.